మాట్లాడతా ముందుగా సిద్ధార్థ్ మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ కేసు మీరు చూస్తూ ఉన్నారు. గత 5 రోజులుగా ఈ కేసు మీద తర్జన భర్జనలు పడుతున్నాయి. ఎప్పుడో జరిగిన ఒక కారణాన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి దీంట్లో అమ్మాయి మైనార్టీ తీరిందని ఒక వాదన వినపడుతుంది, లేదు అమ్మాయి మేజర్ అని ఇంకొక వాదన వినపడుతుంది. దానికి సంబంధించిన పుంఖానుగా కథనాలు రాస్తున్నారు. అలాగే పుంఖానుగా వార్తలు కూడా వెలువడుతున్నాయి. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇది లీగల్గా ఇది కరెక్ట్ స్టాండ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ కేసు నెంబర్ 684 ఎఫ్ఐఆర్ నెంబర్ 684 ఆఫ్ 2026 ఏదైతే ఉందో బండి భగీరథ్ మీద పోక్సో యాక్ట్ కింద మొట్టమొదట 2 సెక్షన్లు పెట్టారు. ఆ 2 సెక్షన్లు పెట్టిన తర్వాత దాని తదనంతర పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఇంకొక సెక్షన్ను జోడించి అగ్రివేటెడ్గా అఫెన్స్ని చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా మరి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ ఇచ్చినప్పుడే స్పష్టంగా కఠినంగా సెక్షన్లు పెట్టినట్టయితే ఈరోజు పోలీసులు వాళ్ళు ఈ విధంగా ఒక మాట రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఫర్ ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ది గవర్నమెంట్, వై వాళ్ళు ఎందుకు మరి సెక్షన్ల ముందు 2 సెక్షన్లు పెట్టారు, తర్వాత ఒక సెక్షన్ ఎందుకు జోడించారు, ఈ కేసును బలహీనం చేయడంలో ప్రభుత్వం కారణమా, పోలీసు వాళ్ళ వైఫల్యమా అనేది ముందు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సో ఇది